మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీలో నటిస్తున్నాడు. తన పాత్రకి సంబంధించిన చిత్రీకరణ మరో 2 రోజుల్లో పూర్తవుతుందని సమాచారం. ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా చేయబోతున్నాడు చరణ్. ఈ సినిమా కోసం సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడట రామ్ చరణ్. ఇందుకోసం ప్రత్యేకంగా ఆస్ట్రేలియా వెళ్లి 2 నెలల పాటు అక్కడి నిపుణుల సమక్షంలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నాడట. అటుపై భారత్ తిరిగొచ్చి సెప్టెంబర్లో లేదా అక్టోబర్లో బుచ్చిబాబు సానాని మొదలు పెట్టనున్నాడట రామ్ చరణ్. మరి చరణ్ సరికొత్త మేక్ ఓవర్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. 1996లో వచ్చిన భారతీయుడు సంచలన విజయం సాధించింది. కట్ చేస్తే ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 పేరుతో మరో చిత్రం వస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కమల్ హాసన్ తో పాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, ఎస్.జె. సూర్య ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుద్ సంగీతం అందించాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని జూలై 12న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే 15 ఆగస్టుకి ఈ ప్రాజెక్టు పోస్ట్ పోన్ అయిందని కథనాలు వస్తున్నాయి. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం జూలై 12కే రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. సో ముందు అనుకున్న తేదీకే భారతీయుడు 2 రాబోతున్నట్టే. మరి భారీ అంచనాల నడుమ రాబోతున్న ఈ సీక్వెల్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా మూవీ చేస్తున్నాడు. కరుణ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ పీరియడ్ డ్రామాలో వరుణ్ తేజ్కి జంటగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఇదిలా ఉంటే మట్కా తర్వాత వరుణ్ తేజ్ మైత్రి మూవీ మేకర్స్లో ఓ సినిమా చేయబోతున్నాడట. దీనికి టచ్ చేసి చూడు ఫేమ్ విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహిస్తాడని సమాచారం. అంతేకాదు ఇదో రొమాంటిక్ లవ్ స్టోరీగా రాబోతోందని టాక్. త్వరలోనే వరుణ్, విక్రమ్ మైత్రి మూవీ మేకర్స్ కాంబో మూవీపై క్లారిటీ రానుంది. మరి లాంగ్ గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ నుంచి రాబోతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఫిదా తొలి ప్రేమ తరహాలో విజయం సాధిస్తుందేమో చూడాలి. కోలీవుడ్ స్టార్ సూర్య కెరీర్లో బెస్ట్ మూవీస్లో ఆకాశం నీ హద్దురా ఒకటి. సూర్యకి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందించిన ఈ సినిమాని సుధా కొంగర తెరకెక్కించారు. ఇప్పుడు అదే చిత్రాన్ని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా సర్ఫీరా పేరుతో రూపొందించారు సుధా. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 12న విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే సుధా తన తదుపరి చిత్రాన్ని సూర్యతో చేయాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడిందట. దీంతో చియాన్ విక్రమ కొడుకు ధ్రువ్ విక్రమ్తో సుధా ఓ ప్రాజెక్ట్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారట. నవంబర్లో ధ్రువ్, సుధా కాంబో ఫిల్మ్ పట్టాలెక్కవచ్చంటున్నారు. మరి ధ్రువ్కి సుధా కాంబో ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి. భారతీయ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన వెబ్ సిరీస్లో మీర్జాపూర్ది ప్రత్యేక స్థానం. ఇప్పటికే 2 సీజన్స్తో ఎంటర్టైన్ చేసిన ఈ సిరీస్కు సంబంధించి 3వ సీజన్ త్వరలోనే స్ట్రీమ్ కానుంది. జూలై 5 నుంచి ఈ కొత్త సీజన్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ కాబోతోంది. కాగా 3వ సీజన్కి సంబంధించిన ట్రైలర్ని జూన్ 20న విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. మరి నయా సీజన్లోనూ పంకజ్ త్రిపాఠి తనదైన అభినయంతో ఆకట్టుకుంటారేమో చూడాలి. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో బాక్సాఫీస్ ముంగిట హ్యాట్రిక్ కొట్టిన నట సింహం నందమూరి బాలకృష్ణ రీసెంట్గా పాలిటిక్స్లోనూ ఎమ్మెల్యేగా అదే బాట పట్టారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య ఓ క్రేజీ మాస్ ఎంటర్టైన్లో నటిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ని ఓ స్పెషల్ ఈవెంట్ ద్వారా అనౌన్స్ చేయబోతున్నారట. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది. నిన్నటికి నిన్న మెగా మేనలుడు సాయి ధరమ్ తేజ్ మెట్ల మార్గంలో కాలినడకన తిరుమల చేరుకుని మామయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం మొక్కు తీర్చుకున్నారు. ఆ వీడియో కాస్త వైరల్గా మారింది. కట్ చేస్తే ఇప్పుడు మరో సెలబ్రిటీ తిరుమల బాట పట్టారు. ఆ ప్రముఖుడు మరెవరో కాదు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్ తన శ్రీమతి సౌజన్య సమేతంగా తాజాగా మెట్ల మార్గంలో కాలినడకన తిరుమల చేరుకున్నారు. అలాగే మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ మొక్కు ఎందుకొరకు అంటూ సోషల్ మీడియాలో భలేగా చర్చ సాగుతోంది. తన మిత్రుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ ఆధిక్యంతో గెలుపొందడంతో పాటు డిప్యూటీ సీఎంగా ఎన్నికవడమే త్రివిక్రమ్ మొక్కుకు కారణం కావచ్చంటూ ముచ్చటించుకుంటున్నారు నెటిజన్లు. త్వరలోనే త్రివిక్రమ్ మొక్కుపై క్లారిటీ వస్తుందేమో చూద్దాం.
మాస్ మహారాజా రవితేజ త్వరలో మిస్టర్ బచ్చన్గా పలకరించబోతున్నాడు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెప్టెంబర్లో తెరపైకి రానుంది. ఆ సినిమా విడుదలైన 4 నెలల్లోపే తన 75వ చిత్రాన్ని జనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు మాస్ మహారాజా. నూతన దర్శకుడు భాను భోగవరపు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే ఈ సినిమా అరకు అటవీ ప్రాంతం నేపథ్యంలో సాగే పీరియడ్ డ్రామాగా తెరకెక్కుతోందట. ఇందులో రవితేజ, శ్రీలీల ఇప్పటివరకు కనిపించిన లుక్స్లో దర్శనమిస్తారని సమాచారం. కాగా రవితేజ 75వ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. నాయక్ ఇద్దరమ్మాయిలతో చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కథానాయిక అమలాపాల్ ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసుకున్నారు అమల. గత నవంబర్లో తన ప్రియుడు జగద్దేశాయిని పెళ్లాడిన అమలాపాల్ జనవరిలో ప్రెగ్నెన్సీ విషయాన్ని రివీల్ చేశారు. జూన్ 11న అమల బిడ్డకు జన్మనిచ్చారు. దాదాపు వారం రోజుల అనంతరం ఈ సంగతిని ఇన్స్టాలో వీడియో రూపంలో పోస్ట్ చేశారు. బాబుకి ఇలాయ్ అనే పేరు పెట్టినట్లు కూడా ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు అమలాపాల్కి కంగ్రాట్స్ చెబుతున్నారు.